అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. అసెంబ్లీ సాక్షిగా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ అయితే ఈరోజు విశాఖ కేజీఎస్ సంబంధించి అన్ని వనరులు ఏర్పాటు చేసాం, కొన్ని కోట్ల బడ్జెట్ అయితే కేటాయించాం, ఏది అన్నీ సమూలంగా ఉన్నాయి, ఏమీ లోటు లేదని చెప్పి కేజీహెచ్ కోసం ప్రస్తావన తేగా. అయితే బీజేపీకి సంబంధించి విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే దీనికి సంబంధించి అసలు నర్సింగ్ స్టాఫ్ అయితే లేరు, అసలు అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పి అనే కోణంలో అయితే విష్ణుకుమార్ రాజు అయితే సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసలు విశాఖకు సంబంధించి ఈ కేజీహెచ్ ఎలా ఉంది, వసతులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి విశాఖ వాసులు మనతో పాటు ఉన్నారు, అని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు విశాఖ కేజీహెచ్ వసతులు అవి ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ అసలు సవ్యంగా నడుస్తుందంటారా, ఏం చెప్తారు? మిత్రులారా, ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అది ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు. కానీ వసతులు అనే సబ్జెక్ట్ వచ్చేప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఇదివరకు ముందటి ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా, నాకు తెలిసి నేను కేజీహెచ్ని సుమారుగా ఒక 35 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను. నా ఎంగేజ్ నుండి, నేను స్టూడెంట్గా ఉన్న దగ్గర నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎప్పుడు కూడా మెరుగైనటువంటి పరిస్థితులు అయితే నాకైతే కనపడటం లేదు. బాత్రూములు కావచ్చు, లేకపోతే బెడ్లు కావచ్చు, ఇన్సైడ్ హైజీన్గా ఉండదు, హాస్పిటల్ ఉండదు. ప్రజల తాలుగా ప్రాథమిక హక్కు ఏంటి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఏంటి? నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి. అది ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్. అది మరి అటువంటి నాణ్యమైనటువంటి ఫెసిలిటీస్ వీరు అందిస్తున్నారంటే అది అందించడం లేదు. కారణం మరి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మరి అక్కడ ఎంత బాగుంటుంది? మరి ప్రజలందరూ ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? మరి అదేవిధంగా దీన్ని కూడా తయారు చేయొచ్చు కదా ఈ ప్రభుత్వాలు, ఎందుకు తయారు చేయట్లేదు? ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అయి ఉంటాయి, లేదా వాళ్ళకి సంబంధించిన బంధువులు, స్నేహితులు అయి ఉంటాయి, అంతే కదా. మరి అట్లాంటప్పుడు మరి దాంతోపాటు ఈ ప్రభుత్వ హాస్పిటల్ కూడా వాళ్ళు చేయొచ్చు, కానీ చేయరు, అంతే, దాని మీద దృష్టి పెట్టరు. ఇది ప్రజలు గమనించాలి. ఎందుకు ఓటేస్తాను, ఎవరికి వేయాలి, ఎటువంటి ప్రభుత్వాన్ని మనం ఎంచుకోవాలనే ఒక చైతన్యం ప్రజల్లో వచ్చినట్లయితే అట్లీస్ట్ రాబోయే తరాలకైనా సరే ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేది ఈ రెండు ప్రభుత్వాలు, ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాకుండా బహుజన సమాజ్ పార్టీ అనేది ఒకటి ఉంది. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఏర్పడినటువంటి భారతదేశంలో 3వ అతిపెద్ద జాతీయ పార్టీ. అటువంటి పార్టీకి అవకాశం ఇస్తే పేద ప్రజల పక్షాన్ని ఉండే పార్టీ కాబట్టి ఖచ్చితంగా నాణ్యమైనటువంటి వైద్యము ఇట్లాంటి కేజీహెచ్ లాంటి హాస్పిటల్ని మెరుగు చేస్తుందని చెప్పేసి నా ఉద్దేశం. సార్, ప్రధానంగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అయితే మన హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఏదీ లోటు లేదు, అన్నీ సవ్యంగా ఉన్నాయి, అన్నీ దానికి సంబంధించి అన్ని కోట్లు మేము కేటాయించాం అని చెప్పారు. దానికి అనుకూలంగా అయితే విష్ణుకుమార్ రాజు, మన విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అయితే ఎటువంటి స్టాఫ్ అయితే కొరత ఉంది, సరిపడా నర్సులు అయితే స్టాఫ్ అయితే లేరు అని చెప్పి ఆయన అయితే తెలియజేశారు. ఏముంటారు అసలు వీళ్ళిద్దరి మాటల మీద మీరేం చెప్తారు? అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు అథెంటికేటెడ్గా, ఇదిగో ఇంత బడ్జెట్ కేటాయించాం, ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది నర్సులు ఉన్నారు, ఇంతమంది స్టాఫ్ ఉంది, ఇటువంటి ఫెసిలిటీస్ మేము కల్పిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అథెంటికేటెడ్గా పేపర్కి, పబ్లిక్కి, మీడియాకి ఇస్తే అప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ తర్వాత వచ్చిన ప్రజలు కూడా రెగ్యులర్గా కొన్నాళ్ళకి వాళ్ళకి ఇది చేశారా అని అనిపిస్తుంది. మాటలు వేరు, స్టేట్మెంట్ వేరు, టీవీలో చెప్పడం వేరు, పేపర్లో చెప్పడం వేరు, ఇక్కడ ప్రాక్టికల్గా జరగడం వేరు. ప్రాక్టికల్గా ఏం జరిగిందో దాన్ని ప్రూవ్ చేసి దాన్ని అథెంటికేటెడ్గా పబ్లిక్కి ఇస్తే, మీడియాకి ఇస్తే అర్థమవుతుంది. సార్ చెప్పండి, మీ మినిస్టర్, మంత్రి చెప్పిన విషయాలు మీరు ఏకీభవిస్తారా? అసలు ఏ విధంగా ఉందంటారు కేజీహెచ్ పరిస్థితి? మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఒక విన్నపం అండి. మీరు ఒకరోజు హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, ఏదో ట్రీట్మెంట్ తీసుకోవడానికి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి కేజీహెచ్లో. అప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్టో కాదో మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి విశాఖపట్నంలో పెద్ద సముద్రం ఉందండి, మహాసముద్రం ఉంది, తాగడానికి నీళ్ళు పనిచేయవు. అలాగే ఇది ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్. కానీ ఇందులో చూస్తే బెడ్లకు కరెక్ట్గా ఉండు, స్టాఫ్ కరెక్ట్గా ఇప్పుడు కావాల్సిన స్టాఫ్ లేరు. ఎప్పుడో ఈ హాస్పిటల్ కట్టేటప్పుడు ఎంతమంది సరిపోతారో అప్పుడు ఉన్న ప్రజలకి ఎంతమంది కావాలో అంత స్టాఫ్ ఉన్నారు తప్ప పాపులేషన్ ఎంత పెరిగిందండి విశాఖపట్నం సిటీ? దానికి తగ్గ మీరు అపాయింట్మెంట్ చేయాలి కదా, నర్సెస్ని కానీ, డాక్టర్స్ని కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఎక్విప్మెంట్స్ ఉండాలి కదా. ఎక్విప్మెంట్ ఎక్కడ ఉన్నాయండి? ఒక డెంటల్ ఎక్విప్మెంట్ లేదు. రీసెంట్గా మా క్లయింట్ని ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చి దీన్ని జాయిన్ చేస్తే వారం రోజులు హాస్పిటల్ నుంచి సర్జరీ చేయడానికి మా మిషనరీ లేదని చెప్పి ఆ డాక్టర్ వాళ్ళ హాస్పిటల్కి రిఫర్ చేశారు. హాస్పిటల్ చేసి అక్కడ సర్జరీ చేశారండి.
అంటే ఆ విధంగా ఇక్కడ పేషెంట్లు కేజీహెచ్కి వచ్చిన పేషెంట్ని వాళ్ళ హాస్పిటల్కి పంపించుకుంటూ డాక్టర్లు అక్కడ కూడా కన్సల్టెన్సీ చేస్తూను ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. ఆ విధంగా కేజీహెచ్ తాలూకా ప్రతిష్టను పాడు చేస్తున్నారు. దీనికి అంతటి కారణం ఏంటంటే వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ ఉండడం, అక్కడ వీళ్ళు కన్సల్టెన్సీలో ఉండడం వల్ల కేజీహెచ్లోనే జరగట్లేదు. కేజీహెచ్లో మీకు డెంటల్ మిషన్ ఉందా, ఎక్స్రే మిషన్ ఉందా? లేదు. కిడ్నీస్ నెఫ్రాలజీకి ఎక్విప్మెంట్ ఉందా? లేదు. గైనకాలజీ వార్డులో కావాల్సిన వార్డ్స్ ఉన్నాయా? లేవు. పెడియాట్రిక్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉందా? లేదు. గ్యాస్ట్రోఎంట్రాలజీకి కావాల్సినవి ఉన్నాయా? అవి లేదు. ఏది లేకుండా అన్నీ ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కేజీహెచ్కి కావాల్సిన అతి పెద్ద హాస్పిటల్ ఇది చరిత్ర కలిగిన హాస్పిటల్. కానీ ఇక్కడికి వచ్చే పేషెంట్లకి అయితే మాత్రం ఒకనొక టైంలో అయితే ఒకే బెడ్ మీద 2 పేషెంట్లు కూర్చోబెడతారు. మెడిసిన్ ఎక్కడ ఇస్తున్నారు? మెడిసిన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏ టెస్ట్, ఏ ల్యాబ్ టెస్ట్ రావాలన్నా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ చేసి మళ్ళీ వాళ్ళకి వీళ్ళు కమిషన్ ఇక్కడ. అది కూడా చూడ చెక్ చేయాలండి మీరు. వాళ్ళ కమిషన్ ఈ పలానా డాక్టర్ పంపించాడు, ఆయనకి ఇంత వాటా. పలానా మెడిసిన్ కావాలంటే మెడిసిన్ ఇక్కడ దొరకదు. సార్ ఓవరాల్గా కేజీహెచ్ పారిశుద్ధ్యం కానీ ఎక్విప్మెంట్ కానీ ఏం చెప్తారు? పారిశుద్ధ్యం కోసం అన్నిటి కోసం ఏం చెప్తారు? పారిశుద్ధ్యం అంటే కొంత ఇది వరకు మీద కొంత బెటర్ అయిందండి. కానీ ఇంకా చాలా చేయాలండి. ఎందుకంటే ఇక్కడ ల్యాబొరేటరీస్ లేవు. పేషెంట్లు వస్తారు, పేషెంట్తో పాటు ఎవరొకరు ఒక అసిస్టెంట్ వస్తారు, వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు. మీరు బాత్రూంలోకి వెళ్ళారంటే ఇంకా ఆ స్పాట్లో చచ్చిపోతారు వెళ్ళి. ఆ విధంగా ఉంది కేజీహెచ్లో. ఎందుకంటే నేనే వెళ్ళాను ప్రత్యేకంగా. మా క్లయింట్ వెళ్తే నేను చూడడానికి వెళ్తే యూరినల్కి వెళ్తే లోపలికి వెళ్ళానే ఆ స్మెల్కి బయటకు వస్తుంది, అప్పుడు వామిటింగ్ అయిపోయింది. అటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎప్పుడైనా సరే పేషెంట్లకి కావాల్సిన బెడ్స్, ముఖ్యంగా స్టాఫ్, ఎక్విప్మెంట్, మెడిసిన్ కూడా మీరు ఫ్రీగా ఇవ్వాలి. మీరు అది ఫ్రీగా ఇస్తున్నారు, ఇది ఫ్రీగా ఇస్తున్నారు. అదేందుకు మాకు అవన్నీ అక్కర్లేదు. మనకి బేసిక్ ఇంపార్టెంట్ ఏంటి? వైద్యం ఇంపార్టెంట్. తర్వాత విద్య ఇంపార్టెంట్. వైద్యం ఇంపార్టెంట్ కాబట్టి వైద్యానికి కావాల్సిన మీరు రష్యా కంట్రీలో తీసుకోండి, యూరోప్ కంట్రీలో తీసుకోండి, మీరు ఏ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీకు ఆ బెడ్ క్లీన్ హైజీనిక్గా ఉంటుంది. తర్వాత డాక్టర్స్ కూడా చాలా ఫాస్ట్ ఉంటాయి. ఇక్కడ మనకైతే ఒక అదృష్టం ఏంటంటే మనకున్న ఎఫిషియెంట్ డాక్టర్లు ఈ ప్రపంచంలో ఎవరికి లేరు. అటువంటి స్కిల్డ్ పర్సన్స్ మనకున్నారు, కానీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేదు. దీని ఎందుకంటే బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్లో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ ఆరోగ్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ హాస్పిటల్ పుట్టుకొస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్కి వస్తున్నాయి. వీళ్ళు కూడా ఏం చేస్తారు? పాపం ఎక్విప్మెంట్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సర్జరీ చేయాలి, దానికి ఎక్విప్మెంట్ లేదు, లేకపోతే అనస్థిసిస్ట్ లేరు, తర్వాత డాక్టర్ సర్జరీ చేయడానికి ఎక్విప్మెంట్ కరెక్ట్ లేదు, లేటెస్ట్ టెక్నాలజీ కావాలి. అంతేగాని పాత పద్ధతిలో ఇంత పెద్ద ఆపరేషన్ అంటే ఇంత మొక్క కోసిన అలా కాదు. ఇప్పుడు లేటెస్ట్ ల్యాప్రోస్కోపీలు అనేవి అటువంటివి వచ్చాయి. అవి ఏంటంటే తక్కువ బ్లాక్ చేసి సర్జరీ చేస్తారు, అంత టెక్నాలజీ వచ్చింది. దాన్ని యూటిలైజ్ చేయట్లేదు. దాన్ని ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టినట్టయితే మనకి కావాల్సిన టెక్నీషియన్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. ఆ విధంగా కేజీహెచ్ని డెవలప్ చేయాలి తప్ప మీరు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చేసి కేజీహెచ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే మీరు ఒకసారి వచ్చి ఒక రోజు ఒక పేషెంట్గా జాయిన్ అవ్వండి, కేజీహెచ్ తాలూకు హిస్టరీ తెలిసిపోతుంది, కేజీహెచ్లో ఉన్న ఫెసిలిటీస్ తెలిసిపోతాయి. ఆ విధంగా మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సత్యకుమార్ యాదవ్ గారికి, మీరు కేజీహెచ్లో ఒక రోజు బస్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ విధంగా మీరు కేజీహెచ్ బాగు చేసినట్టయితే ఇది ఉత్తరాంధ్ర ప్రధానే కాకుండా ఇది పక్కనున్న రాష్ట్రాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంత ఫెసిలిటీస్ మనకున్న అంత ప్లేస్ ఉంది. ఆ రాష్ట్రంలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఇంత పెద్ద హాస్పిటల్ ఎక్కడా లేదు. అటువంటి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ని మీరు యూటిలైజ్ చేయాలని చెప్పి, బాగు చేయాలని చెప్పేసి మా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా న్యాయమైన వైద్యం అందించడానికి మీరు కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది అసెంబ్లీలో ఎవరైతే సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు అయితే మేము ఒప్పుకోవట్లేదు. ఏదైనా ఫెసిలిటీస్ చెప్పిన ఒకటి ఇక్కడ చేసేది ఒకటి అన్నట్టుగా తయారైంది కేజీహెచ్ పరిస్థితి. అసలు ఎక్విప్మెంట్ కానీ ఒక పారిశుద్ధ్యం విషయంలో కానీ ఏది 100% అయితే మేము సాటిస్ఫై అయితే అవ్వట్లేదు. అయితే సత్యకుమార్ గారు చెప్పిన మాటలకి మేమైతే ఏకీభవించాం. కంపల్సరీగా ఇది ఇంకా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పదంలో నడాలని చెప్పి విశాఖ వాసులు అయితే తెలియజేస్తున్నారు. ఇది కేజీహెచ్ సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ కేజీహెచ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.